మైలవరం నియోజకవర్గ నేతలు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మార్చొద్దని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలను అసలు నిజాలు చెప్పకుండా అంబటి రాంబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు అందటం లేదన్నారు. 2014లో గెలవని వ్యక్తికి ఇప్పుడు మైలవరం టికెట్ ఇస్తే ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. తొలి ప్రాధాన్యత కొండపల్లి మున్సిపాలిటీకి ఇచ్చి నా సమయాన్ని వెచ్చించి అప్రహతమైన విజయాలు మనం సాధించే స్థితిలో ఉన్నప్పుడు కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా ఓడించి మన పార్టీ వాళ్లే, మన ప్రత్యర్థులు ఓడించలా, మన పార్టీ వాళ్లే ఓడించి ఆ విషయాలు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా, ఐపాక్ వాళ్ళ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కదా అని చెప్పి నేను అదే మాట చెప్పడం జరిగింది పలు వేదికల మీద. కానీ తర్వాత రాజధాని 3 రాజధానులని మనకి 16 నియోజకవర్గాలు, అక్కడ 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో, మొత్తం 33 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షాత్తు అమరావతి నిర్మించిన ప్రాంతం కూడా మన పార్టీనే గెలిపిస్తే మరి ఎన్నికల ముందు వరకు ఒక మాట చెప్తుంది, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట చెప్తుంది. దీన్ని ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి? రాజధాని గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టగానే ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం, దమ్ము ఎవరుకుంది? ఆయన మాట్లాడిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు. ఒకసారి చెప్పిన మాట మళ్ళీ మాట్లాడుతున్నారండి ఆయన. ఇక్కడ ఉన్న సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పకుండా ఆయన అడ్డుపడతా ఉన్నారు, మా గొంతు నిలుగుతున్నారు. మీరు దయచేసి మీరు ఆపండి, మీరు మాట్లాడడానికి వీల్లేదంటే పెద్దల వారించింది. చేశాను, నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇస్తారు, ఎక్కువ గెలిపించుకొస్తే మన ఎక్కువ గుర్తిస్తారంటే ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళాం, గడప గడప తిరగమంటారు, రెండో పక్క ఏమో అభివృద్ధికి నిధులు ఎవరు. బటన్ నొక్కామంటే బటన్ నొక్కితే పడుతున్నాయి. దీంట్లో ఒక చోట ఒక కార్యకర్తకు ప్లాట్ రాకపోతేనో, ఒక కార్యకర్తకి అమ్మఒడి రాకపోతేనో, ఒక చేయూత రాకపోతేనో, ఓ సర్పంచ్ ఎదురు చెప్తే శాసనసభ్యులు వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు, పార్టీలో అవమానాలు, ఉన్న పార్టీ వాళ్లే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలు. ఒక దురదృష్టకరమైన మాట చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ 2 సందర్భాల్లో చెప్పారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, లోకేష్ని తిట్టావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే, లోకేష్ని తిడితే, లేకపోతే ఒకళ్ళ ఇళ్ల మీద తగులుకి కర్రలు తీసుకుని వెళ్తే, కార్యాలయాలు కూలగొడితే పదవులు ఇస్తామంటే, ఎంపీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు. రాబోయే రోజుల్లో తిట్టని వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఇవ్వను, పార్లమెంట్ సభ్యులుగా సీట్లు ఇవ్వనని చెప్పారు. 2024లో నేను ఆయన చేతిలోనే పెడతాను, గెలిపించి తీసుకొచ్చి నాకు అప్పచెప్తా అన్నాడు. అంటే 2014లో గెలవని వ్యక్తి, 2019లో నన్ను గెలిపించిన వ్యక్తి 2024లో అతను గెలిపిస్తాడు, అతని చేతిలో నన్ను పెట్టడం అనేది నన్ను తీవ్రంగా బాధించింది. దానికి, ఆ సంఘటనకి ఆ రోజు నాతో పాటు సీఎంఓకి వచ్చిన